మేడ్చల్ జిల్లా ఉప్పల్ డివిజన్లోని ఎల్పెంట్ సర్కిల్లో మల్లాపూర్లో ఈరోజు అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణలు జరిగినవి. అరుంధతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ ఆవిష్కరణకు శాసనసభ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు వచ్చి ఆవిష్కరించారు. వారితో పాటుగానే స్థానిక ఎమ్మెల్యే గారు బండారి లక్ష్మారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్సు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అరుంధతి సంక్షేమ సంఘం దళిత నాయకులను కార్యకర్తలను ఘనంగా సన్మానించుకున్నది. ఇదే సందర్భంలో సుభాష్ రెడ్డి గారు మాట్లాడుతూ, విగ్రహాలు అనేది సాంస్కృతిక చిహ్నాలు, వారి విగ్రహాలను పెట్టుకోవటం అంటే వారి ఆలోచనను మనం గౌరవించినట్టుగానే భావించాలంటూ మాట్లాడారు. అదే సందర్భంగా ప్రస్తుత శాసనసభ్యులు గారు మాట్లాడుతూ, ప్రభుత్వము ఇచ్చేటి అభివృద్ధి ఇక్కడ ప్రాంతాలకు ఉపయోగపడుతుంది. మీ వ్యక్తిగత అభివృద్ధికి నేను ఉపయోగపడతాను, ఉపయోగించుకోండి, చదవండి, మీ పిల్లలకు ఎంతవరకు సహాయం కావాలన్నా చదివించటానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ మాట్లాడారు. ఇదే సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు మాట్లాడుతూ, విగ్రహాలు పెట్టడమే కాదు, విగ్రహాలు పెట్టిన వ్యక్తుల యొక్క ఆలోచన విధానాలను మనం అమలు చేసినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామంటూ మాట్లాడారు. తను స్పీకర్గా ఉంటూ ఏ పనులైనా స్థానిక ఎమ్మెల్యే కావాలి అంటే నేను చెప్పి చేయిస్తానంటూ వివరించడం జరిగినది. ఈ సందర్భంగా మా ప్రాంతంలో జగ్జీవన్ విగ్రహాలు పెట్టుకున్నామన్నా, మరి అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడం అంటే పక్కనే ఉంది కదా, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఎందుకు లేని అన్నప్పటికీ కూడా నేను లేదన్నా మాకు గడ్డ పెడితే బాగుంటుందంటే ఫస్ట్ పెట్టుకొని మీరే అని చెప్పేసి మరి బాబాలకు అదేవిధంగా మల్లేశ్వర గారు వస్తే వాళ్ళు చెప్పడం, మరి వాళ్ళు కొబ్బరికాయ కొట్టడం ఫస్ట్ అది విగ్రహాలతో స్టార్ట్ అయింది. తర్వాత చాలా విగ్రహాలు వచ్చి చేస్తూ జ్యోతిరావు పూలే గారిది, అదేవిధంగా మరి మీద విగ్రహాలు కూడా రావడం, టెంపుల్ కూడా కట్టుకోవడం, మరి ప్రాంతాన్ని గతంలో శ్మశాన ఘాట్ చౌరస్థా ఉండేది, మరి ఈరోజు బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుని ఎల్పెంట్ చౌరస్తా కింద కన్వర్ట్ చేసుకుని ఎల్పెంట్ చౌరస్తా 4 కోట్ల రూపాయలతో గ్రేవ్ యార్డ్ డెవలప్ చేసుకుని పక్కన పార్క్ డెవలప్ చేసుకున్నాం. మరి ఈ సర్కిల్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకు ముందు పోతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడుతూ దానికి అనుకూలంగా చిన్న రాష్ట్రం చేసుకున్నాం. బ్రహ్మాండంగా ఈరోజు మరి డెవలప్మెంట్లో భాగంగా ముందుకు పోతూ ఉన్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, మరి ఈ ప్రాంతంలో నిజంగా 2 విగ్రహాలు కూడా ఏర్పరచుకోవడం, మరి వారికి ప్రతిసారి వర్ధంతి జయంతి ఉత్సవాలు ఇక్కడ బ్రహ్మాండంగా చేసుకునే రకంగా మరి చేసుకున్నాం. దాన్ని అందరూ కూడా సహకరించి ముందుకు వచ్చినందుకు పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా చీరాల జై భీమ్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగనే బాబు జగ్జీవన్ రామ్ స్టాచ్యూకు ఇనాగ్రేషన్కి వచ్చిన స్పీకర్ ప్రసాద్ అన్న గారికి, అలాగనే ఎక్స్ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారికి, ప్రభుదాస్ గారికి, సాయి జయశేఖర్ గారికి, గొల్లూరు రంజన గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, కొత్త రామారావు గారికి, మల్లేశ్వర గారికి, అలాగనే ఈ స్టాచ్యూ సంబంధించిన అందరికి కూడా మీ అందరికి కూడా నా నమస్కారం. మేము లాస్ట్ 10 days క్రితము మేము ప్రసాద్ సార్ స్పీకర్ గారి సార్ ఇంటికి పోయి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. చెప్పంగానే ఒకటే మాట చెప్పింది, నేను కంపల్సరీ అడిగి వస్తున్నా అని చెప్పింది. అప్పుడే రాపించిండు సార్, అందులోంచి నేను పోయి తీసుకొని రావడం జరిగింది. ఈ స్టాచ్యూకి సంబంధించిన ఏ అవసరం తప్పకుండా నేను చేస్తా అని చెప్పినాను. వాళ్ళు గ్రనేట్ అడిగితే అది చేశాను. ఇంకా మీరు మన కాన్స్టిట్యున్సీలో ఇంకా మీరు 50 స్టాచ్యూలు అడిగితే 50 స్టాచ్యూలు ఇప్పించే బాస్తున్నారు. మీరు ఎవరు ఏడ కావాలంటే అక్కడ పెట్టించే బాస్తున్నారు. ఎందుకంటే ఈ స్టాచ్యూలు కనీసం అంటే స్టాచ్యూలు కనిపిస్తారన్న మన దళిత బిడ్డలు అందరూ కూడా ఒక ఉత్సాహం వస్తుంది. మీరందరూ కూడా చదువుతారనే ఉద్దేశంతో మీరందరూ కూడా చదవాలి. నేను మెడిసిన్ సీట్ ఎవరికి వస్తే దళితులకు అందరూ కూడా మెడిసిన్ సీట్ కూడా కడుతున్నాను. నా ఫీజు మొత్తం అందరికి కూడా లాస్ట్ 3 years నుంచి కడుతున్నాను. ఇంకా కూడా ముంగట కడతాను నేను.
మీకు అవసరాలకు సంబంధించింది, హాస్పిటల్ సంబంధించింది కానీ, స్కూల్స్ కానీ, జాబ్స్ కానీ, లేకపోతే అడ్మిషన్స్ కానీ ఏది కావాలన్నా కూడా నేను చేసుకుంటూ వస్తా ఉన్నాను. ఇంకా కూడా మీ అందరికి కూడా ఏది కావాలన్నా చేసే బాధ్యత నాది. ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించిన రోడ్స్, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్ ఏది డెవలప్మెంట్ ఏది ఉన్నా కూడా గవర్నమెంట్ చేస్తుంది. కానీ మీ సొంతానికి కూడా నేను చేసే బాధ్యత నాది. కాబట్టి తప్పకుండా మీ అందరు కూడా అందుబాటులో ఉండి పనిచేస్తానని చెప్పి కోరుకుంటూ మా ప్రసాదాన్ని వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి. అన్న ఒక చిన్న విన్నపం, ఇక్కడ నిలబడ్డ దూరం వెళ్ళారా, అక్కడ వెనుక కనబడట్లేదంట. కనకచందు మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి కూర్చోండి, లేదంటే దూరం. నీ అంత మంచిగా ఉపన్యాసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని, మరి బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని మనం ఈరోజు మల్లాపూర్ చౌరస్తాకు ఆవిష్కరించుకున్నాము. ఈ కార్యక్రమ సభ అధ్యక్షుడు నల్లబాబు గారు, అదేవిధంగా మల్లప్ప గారు, మరి స్థానిక శాసనసభ్యులు నా చిరకాల మిత్రుడు బండారు లక్ష్మారెడ్డి గారు, మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఉప్పల్ గారు, నేత్ సుభాష్ రెడ్డి గారు, మరి అదేవిధంగా కార్పొరేటర్ సాయి గారు, మరి కార్పొరేటర్ ప్రధాజ్ గారు, మరి అంజన్న గారు, ఎక్స్ కార్పొరేటర్ రామారావు గారు, మరి శ్రీనివాసరెడ్డి గారు, ఒక కంపెనీకి వెళ్ళి వచ్చారు కదా విజయ్ డైరీ మోహన్ మురళి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న హైదరాబాద్లో చిన్నోళ్ళు ఎవరు కనబడరు, అంత పెద్ద పెద్దలు. అందుకే వేదిక ముందున్న పెద్దలందరూ, వివిధ సంఘాల అధ్యక్షులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాబాసాహెబ్ గారి అభిమానులు, బాబు జగ్జీవన్ రామ్ గారి అభిమానులు, మరి అదేవిధంగా పత్రికా మిత్రులకు నాయక నమస్కారం. మీకు అందరికీ తెలిసి మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. అందరూ ఒకరికంటే ఒకరు ఈ చరిత్ర, వారిద్దరి చరిత్ర గురించి తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. చరిత్ర దిక్కు పోకుండా నేను రాజకీయంలో 1984 రాజకీయంలో ఎంట్రీ అయినప్పుడే నేను అనుకున్నా, ఈ భారతదేశము రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు, ఒక 500 విగ్రహాలు రంగారెడ్డి జిల్లాలో పెట్టాలనుకున్నా, పెట్టేసిన 500 విగ్రహాలు పెట్టేసినాయి. మరి అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహాలు కూడా చాలా మట్టుకు 100-120 దాకా ఇప్పటికే మా వికారాబాద్ జిల్లా ప్రాంతంలో కూడా పెట్టడం జరిగింది. మరి ఒకరేమో రాజ్యాంగ నిర్మాత అయితే, ఒకరేమో ఆ రాజ్యాంగ నిర్మాత ఏదైతే అంశాలు తీసుకొని వచ్చిందో ఆ అంశాలను ముందుకు తీసుకుపోయినా బాబు జగ్జీవన్ రామ్ ఇద్దరు, వారిద్దరితోనే ఇవాళ భారతదేశంలో మనకు గౌరవం దక్కిందంటే కారణం వాళ్ళిద్దరు. లేకపోతే మన గౌరవం దక్కే ఇది లేకుండా. మరి అట్లాంటి వారిని మనం ఇవాళ విగ్రహాలు ఆవిష్కరించుకొని వారిని స్మరించుకుంటున్నామంటే చాలా పెద్ద విషయము. అందరికీ అభినందనలు చెప్తున్నా ఈ విగ్రహ కమిటీ సభ్యులకు కానీ, లేకుంటే మరి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దళిత సంఘాలకు కానీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఆ విగ్రహాలు పెట్టడానికి కారకులైన మాజీ ఎమ్మెల్యే గారు, మరి ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఇద్దరు మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు అన్ని విధాల వారి సహకారం అందించినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా, విగ్రహాలు పెట్టడం పెద్ద పని కాదు. దాతలు మస్తు మంది దొరుకుతారు, స్టాచ్యూలు తీసుకొచ్చి పెట్టుకుంటాం, పండుగ చేసుకుంటాం, తర్వాత ఇంటికి పోయి మర్చిపోతాం. అట్లా కాకుండా వాళ్ళు సూచించిన ఏవైతే సూచనలు ఉన్నాయో ఆ సూచనలు ఒక 10% మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలు. 10% మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలు. సాటి మనిషిని ప్రేమించాలి, ఫస్ట్ ఇంట్లో తల్లిదండ్రులను ప్రేమించాలి, అన్నదమ్ముల్ని ప్రేమించాలి,
తర్వాత పక్క ఇంటిలోకి ప్రేమించాలి, తర్వాత మన ప్రాంత ప్రజలను ప్రేమించాలి, మన రాష్ట్రాన్ని ప్రేమించాలి, మన దేశాన్ని ప్రేమించాలి. సాధ్యమైనంత వరకు పొరపాట్లు చెయ్యకుండా జాగ్రత్త పడాలి. ఇద్దరి ఆలోచనలు ఒకటే ఉన్నాయి. మద్యపాన నిషేధం, గుట్కాలు తినకపోవడం, బీడీలు సిగరెట్లు తాగకపోవడం, ఇవన్నీ వాళ్ళు చెప్పిన దానికి మనం ఉల్టా చేస్తున్నాం. ఈ కలియుగం దాన్ని ఉల్టా అయిపోయింది. అందుకే ఒక 10% వాళ్ళు చెప్పిన దాంట్లో మనం ఆచరిస్తే తప్పకుండా వారికి మనం కృతజ్ఞత భావంతో తెలిపినట్లు ఉంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఉప్పల్ ప్రాంతంలో ఎవరు పిలిచినా కూడా మా లక్ష్మణ ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను మీకు అందుబాటులో ఉంటా. తప్పకుండా అభివృద్ధి కార్యక్రమంలో కూడా పార్టీలకు అతీతంగా స్పీకర్ అంటే మీ అందరికీ తెలుసు, ప్రభుత్వంలో హైయెస్ట్ పోస్ట్ ఇది. ఏ అధికారిని పిలిచినా, ఏ మంత్రిని పిలిచినా రావాల్సింది, మనం చెప్పింది చేయాల్సింది. మీ ఉప్పల్ ప్రాంతానికి అవసరం ఉన్న నిధులు కానీ, అవసరం ఉన్న అభివృద్ధి కానీ ఏదున్నా స్థానిక ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి గారి సూచన మేరకు తప్పకుండా ప్రతి దాంట్లో నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.